Hi, this is Priya. Welcome to MyTV News. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం. వైసీపీ నేతల మాటలను ప్రజలు వినే స్థితిలో లేరన్న రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మండిపాటు. ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పాపం అంతా కార్మిక సంఘం నేతలదే. నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న విశాఖ ఎంపీ శ్రీ భరత్. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీని కింద ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందనుంది. దీంతో రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందనుంది. అలాగే పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సవరణలను ఆమోదించింది. వైసీపీ నేతలు వక్రబుద్ధితో మాట్లాడుతున్నారని, ఆ పార్టీని ఆ నేతలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రాజంపేట ప్రజలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారన్నారు. భూ కబ్జాలు చేసిన రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడకుండా మీ బాధ్యత మీరు నెరవేర్చినప్పుడు రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అధికార మత్తులో భూదాహాన్ని తీర్చుకొని దొరతనాన్ని ప్రదర్శించేటటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎం సభ గురించి మాట్లాడతారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, రాజంపేట ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది రాజంపేట సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానిక, చెత్త ప్రెస్ మీట్లు పెట్టి పొద్దుకు పోగొట్టుకోవడానికి కానీ నేను ప్రశ్నిస్తాను. మీ బాధ్యతను మీరు మరిచారు. అసెంబ్లీలో రాజంపేట సమస్యలు పరిష్కరించడానికి మీరు ఎమ్మెల్యే అయినారు. అది మీ బాధ్యత. మీ బాధ్యత నిర్వర్తించలేనప్పుడు మీరు రాజీనామా చేయండి, మిగతా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని తెలియజేస్తారు. రెండవది, మీ బాధ్యత నెరవేర్చడంలా కానీ మీరు ఎమ్మెల్యేగా దానికి సంబంధించిన సౌకర్యాలన్నీ పొందుతున్నారు. ఇది ప్రజల డబ్బు కాదా? వృధా కాదా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. మూడవది, సమావేశంలో మొత్తం చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు బాధాకరమని, అయితే ఇది ముమ్మాటికి కార్మిక సంఘం నేతల తప్పిదమని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. పరిశ్రమను కాపాడుకోవడం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడితే దానిని ప్రశంసించాల్సి పోయి కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి సిద్ధార్థనగర్లో 6 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ బొండా జగన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాసితులకు 100% న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ ఐఐసీ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు విజయ రామరాజు, బీజేపీ నేత సోంబాబు, రాజన్ రాజు, బలిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి అలాంటిది ఈరోజు మరి దప్పాలుగా తిరుగుతున్నాం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. ఏదేమనుకున్నా గత 2018-19లో గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే ఏపీఐ స్థాయి కోరుతున్న కూడా స్థలాలు ఇవ్వాలని చెప్పేసి వడ్లపూడి గ్రామానికి ఒక దగ్గర, అలాగే పక్కిత్తెక్య వడ్లపూడి ఒక దగ్గర, అలాగే జగ్గరాజపేటకి వేరుగా, అలాగే తొంగలాంగ్ వేరుగా స్థలాలు 52 ఎకరాలు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. ఈ 52 ఎకరాల్లో రైతులకి ఎవరైతే లబ్ధాలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల అది అలా కాలయాపన జరిగింది కాబట్టి దాన్ని తక్షణమే మరి ఇప్పుడైనా సరే మన గత ప్రభుత్వంలో కూడా అలాగే డిలే చేశాం కాబట్టి తప్పకుండా ఈసారి
మనం ఒక 5-6 నెలల్లో ఎవరైతే లబ్ధాలను అందరూ కూడా స్థలాలు ఇచ్చే విధంగా ముందుకెళ్దామని చెప్పి సమావేశం పెట్టమంటే ఈరోజు 87 ప్రాంతంలో వడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి ఏపీఐఎస్తో ఈవేళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి వడ్లపూడి గ్రామ కుటుంబ సభ్యులు అలాగే ఈవేళ ఒక 6 లక్షల రూపాయలు వర్కులు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అన్ని కలిపి ఇక్కడే ఏపీఐఎస్ మీటింగ్ ఇది కూడా ఈ ఏదైతే శంకుస్థాపన కూడా సమావేశం ఏర్పాటు చేసినందుకు ఇచ్చేసినటువంటి భర్త గారికి పలసని ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తక్కువ టైంలోనే మాకు ఏపీఐసీ లబ్ధారులందరూ కూడా స్థలాలు ఇచ్చే విధంగా మరి మీరు వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుకొని మీ మీడియా ద్వారా అందరూ తెలియపరుచుకుంటాం. మా వడ్లపూడి గ్రామంలో 680 పేర్లు అయితే ఆ రోజు నమోదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం పరిధి మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు. గిరిజనుల ఆచార సాంప్రదాయాల ప్రకారంగా బల్లి పండుగ జాతర ఘనంగా జరుగుతున్న తరుణంలో ఉత్సవాల ముగింపులో పవన్ కళ్యాణ్ పాల్గొని బల్లిదేవుడిని దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మాడగడ గ్రామస్తులు మాట్లాడుతూ తమ ఊరికి ఉప ముఖ్యమంత్రి రావడం, బలి పండుగకు దర్శించుకోవడం ద్వారా తమ ఆచార సాంప్రదాయాలను ఎంతో గౌరవించినట్లు అవుతుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అరకువేలి మండలంలోని మాడగడ గ్రామంలో అతి పురాతనమైన పండగ బలి పండగ అనే పండగ జరుపుకుంటున్నారు. ఈ పండగ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయంగా మారే పండగ. అతి పురాతన కాలం నుంచి ఈ పండగను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఠాదారు కాలం నుంచి ఈ పండగ నిర్వహిస్తూ వస్తున్నారు. సాంస్కృతిక పరంగా ఈ ప్రాంతానికి అతి ప్రాచీనమైన పండగ లాంటిది ఇది. ఈ పండగను విచ్చేయడానికి అంటే ఈ పండగను చూడడానికి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు 5వ తేదీన ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ పండగ ముగింపు వేడుకలకు ఆయన హాజరై ఈ పండగ యొక్క విశిష్టతను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చాటి చెప్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఆయన రాకను స్వాగతిస్తున్నాము. వారి కృతజ్ఞతలు ఏ విధంగా తెలియజేయాలో తెలియక చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మా మాడగడ ప్రజలు. అదేవిధంగా మా పార్టీ నుంచి కానీ మా కార్యవర్గం నుంచి కానీ ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మా వైపు నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇది బలి పండుగకి మనం గడ్డలు వెలిసి ఇసుక తీసుకొచ్చి 12 బుట్టలు సొరియా బల్లి అనేసి 12 బుట్టలు మాత్రం తీసుకొచ్చి ఆ బల్లి తీసుకొచ్చి ఆ గోధుమ తీసుకొచ్చి అక్కడ పువ్వు పెడతాం. అది మొలకలు వస్తే అది 12 రోజులు అంతవరకు ఈ బలి పండుగ ఇంటికి మాత్రం ఉంచేసి అది పూజ బాజాతో మనం గురుమై 2 లేడీస్ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కలిదిండి అబ్బాయి రాజు జన్మభూమి పార్క్ వద్ద నుండి భారీ ఊరేగింపు బైక్ ర్యాలీతో మార్కెట్ యార్డ్కి చేరుకుని ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. చైర్మన్ గా మాజీ మంత్రి కుమారుడు కలిదిండి రామకృష్ణరాజు, వైస్ చైర్మన్ గా ఏడవల్లి వెంకటేశ్వరరావుతో పాటు 16 మంది కమిటీ సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పడింది. నూతన పాలకవర్గం ఆదర్శవంతంగా రైతులకు సేవ చేయాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి మాట్లాడుతూ అంతా ఐక్యతతో పనిచేయాలన్నారు. ముఖ్య అతిథులుగా ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస శర్మ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ వేగేష్ణ సూర్యనారాయణరాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఏపీఐఐసి చైర్మన్ మందన రామరాజు, ఉండి బీజేపీ కన్వీనర్ కోర రామ్మూర్తి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏ సమావేశంలో సరే ఏ సభలో సరే ఒకటి చెబుతున్నాను, నా రక్తం పంచుకున్న నేనేస్తాను చిరంజీవి గారు కానీ వ్యవసాయ చైర్మన్ గారు శ్రీ బాబు గారికి, వైస్ చైర్మన్ గారు వెంకటేశ్వర గారికి, ఇతర పాలకవర్గ సభ్యులుగా నియమితులైనటువంటి
సభ్యులను కూడా అభినందిస్తూ మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత స్థానిక శాసనసభ్యులు శాసనసభ శ్రీ గడ్డూరి రంగాకృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉండి వ్యవసాయ మార్కెట్ కింద ఈ జిల్లాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ మార్కెట్ విషయం కానీ అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా రజక వృత్తిదారులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేసింది అని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఆరోపించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలపై ఈ నెల 10న పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభకు రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం ప్రారంభమవుద్ది. ఈ మండల మహాసభకి రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. అలాగే మండలంలో అనేక గ్రామాల నుంచి కూడా రజకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రజకుల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశారు. రజకులకి మేము రక్షణ చట్టం చేస్తూ ఉన్నారు, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు, డోబీగాడ్లు పర్మనెంట్ పట్టాలు ఇస్తూ ఉన్నారు, అలాగే ఉచితంగా పిల్లలకి విద్యా కల్పిస్తూ ఉన్నారు. ఇవేమీ కూడా మరి ముందుంచిన హామీలు కూడా అమలు కావలేదు. కాబట్టి ఈ అన్నింటి మీద కూడా మరి మేము చర్చించి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు వచ్చిన తర్వాత ఈ విధంగా కూడా ఉంటే మా రజకుల స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే మీరన్న వసతులు లేక ఈవేళ వలసపోతూ ఉన్నారు. మీరు మొన్న శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో మీరు రజకుల దోబీఘాట్లు సందర్శించిన తర్వాత మరి వాళ్ళకి ఏమీ పూర్తిగా హామీ కూడా ఇచ్చినట్టే మాకైతే కనపడలేదు. కాబట్టి అందరికీ కూడా ఉచిత కరెంటు ఇచ్చి 250 యూనిట్లకి మరి ఉచిత చేసి వాళ్ళందరికీ ఇవ్వాలని దాని మీద కోరుతూ ఉన్నాం. అలాగే రక్షణ చట్టం 50 సంవత్సరాలు నిన్నోడికి మేము వస్తే ఇస్తామని చెప్పి మాకు ఆయాలు చెప్పారు. కానీ నేటికి అది అమలు కాలేదు. ఈ అన్ని సమస్యల మీద కూడా దీర్ఘంగా రేపు 10వ తారీఖున అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాది తాచేరు బ్రిడ్జీలను వెంటనే పూర్తి చేయాలి అని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పొర్లు దండాలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకట మాట్లాడుతూ విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై ఉండే వంతెన కొట్టుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత కొన్ని రోజుల నుండి బస్సు ప్రయాణం సాగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పాలకులు కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి నిర్మాణ పనులు జరిగేలా చూడాలన్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు ప్రధాన రోడ్డుగా ఉన్న ఈ వంతెన శిథిలావస్థకు చేరిన నాయకుల్లో కనీస స్పందన లేదని ఆరోపించారు. నిరుపేదల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను లబ్ధిదారులకు అందించారు. పిఠాపురం మండలానికి సంబంధించి 7 లబ్ధిదారులకు సుమారు 5 లక్షల రూపాయల చెక్కులను వర్మ అందించారు. కాగా కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు 2 గన్మెన్లను కేటాయించింది. ఆయన త్వరలో కేబినెట్ పదవి లభించనుంది అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గన్మెన్ల కేటాయింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారబాబు, పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, సోము సత్యబాబు, గుణం మైథిలి, కొర్రుప్రోలు సీను, కంచుమర్తి సీను తదితరులు పాల్గొన్నారు. రేవతి, కొంచెస్తంభం శ్రీను, కందుగుల బేబీ, అలాగే పిఠాపురం రూరల్కి సంబంధించి మేడపాటి అప్పారావు గారు, దుగ్గన గంగాభవాని, నంద్యాల నాగలక్ష్మి, వీరందరికీ కలిసి సుమారు టోటల్గా 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి యొక్క ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పంపించారు. మరి మన నియోజకవర్గం తరపున వీరందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరూ ఆరోగ్యంగా ఉండాలని
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ వారికి ఇవ్వడం జరిగిందని చెప్పి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు స్థానిక గణేష్ చౌక్ మండపం వద్ద పౌరాణిక కళా ప్రదర్శన ఆకట్టుకుంది. తణుకుకు చెందిన సుప్రసిద్ధ విజయదుర్గ నాట్య మండలి వారు ప్రదర్శించిన మయసభ నాటకంలో దుర్యోధనుడు పాత్రలో నిడదవోలు పట్టణ ఎస్ఐ పరమహంస ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మయసభ నాటకంలో ఎస్ఐ పోషించిన పాత్ర ప్రదర్శనకే హైలైట్ అయింది. దుర్యోధనుడి గర్వం, మయసభలో ఆయన పడిన అవమానం, ఆ తర్వాత ఆయనలో కలిగిన భావోద్వేగాలు వంటివి పరమహంస నటనలో స్పష్టంగా కనిపించాయి. అనంతరం పట్టణ ప్రజలు, పోలీస్ సిబ్బంది ఎస్ఐ పరమహంసను ఘనంగా సన్మానించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన యువ నేత వెన్నెల నరేష్ ఆధ్వర్యంలో అమృతాపురం ప్రభుత్వ పాఠశాలకు 2.5 లక్షల విలువ చేసే క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ పరికరాలను అందజేశారు. యువ నాయకులు గండి దుర్గాప్రసాద్, వెన్నెల నరేష్, జనసేన కార్యకర్తల సహకారంతో జనరేషన్ యువ అనాథ ఆశ్రయంలో పిల్లలకు పండ్లు పంచిపెట్టి అల్పాహారం అందించారు. మా అధినేత అయినటువంటి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పలు కార్యక్రమాలు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలిగాం. సో మా అధినేత ఒకే మాట చెప్తూ ఉంటారు, ఏమనంటే 2 లక్షలు 3 లక్షలు మనం ఖర్చు పెట్టి ఈ డాన్స్ ప్రోగ్రాంలు, ఈ ఈవెంట్లు చేయకుండా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి చాలాసార్లు మాకు విన్నవించుకున్నారు. సో ఇదే విధంగా మేము ఆయన ఫ్లో మేము కంటిన్యూ చేస్తూ నేను పుట్టిన నేలది, నా నేలకి నేను నా యొక్క జీతంలో ఒక 30% సేవా కార్యక్రమాలకి ఉపయోగించాలని చెప్పేసి ఆయన యొక్క మార్గంలో నేను నడుస్తూ, ఆయన కూడా సేమ్ అదే, ఆయన సంపాదనలో ఒక 30% ఖర్చు చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఖర్చు చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క ఇంట్లో పెద్ద కొడుకుల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేస్తున్నాడని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు దుడ్డు నాగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిల్లా శ్రీధర్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీధర్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే కాకుండా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో సొంత కొడుకు పుట్టినరోజు విధంగా జరుపుకుంటున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏదో కేక్ కట్ చేయడం అదేవిధంగా కాకుండా ప్రతి చోట కూడా సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా సోషల్ సర్వీస్ ఎక్కువ జరిగింది. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, డెంటల్ క్యాంపులు, ఐ చెకప్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేదలకి వీళ్ళందరికీ కూడా అనేక బియ్యం మరియు ఈ సప్లై చేయడం కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుంది అని మండిపడ్డారు. 86 సంవత్సరాల వయసు ఉన్న తన తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలి అని మురళీకృష్ణంరాజు డిమాండ్ చేశారు. మురళీకృష్ణంరాజుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగురి లక్ష్మీ శివకుమారి, ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ 86 సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని అన్నారు. ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి సొరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు, నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక 86 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు. ఆయనకు బట్టలు పొద్దున్నే సత్తమే వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం. లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు, గ్లాస్తో కలిపి
పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టించాం, మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టించాం, సాయంత్రం కూడా అదే పరిస్థితి. అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ, సమాజం సిగ్గుపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీఓతో అత్యుత్సాహంగా ఈ కార్యక్రమం చేయడం, మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి, 86 సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు, ఆయనకి ఏమైనటువంటి తెలియదు, ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడడం తెలియదు, తప్పుడు మాటలు మాట్లాడడం తెలియదు, అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అలాంటి వ్యక్తి మీద, ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయి నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు. మండల ఆఫీసులో వీరు ఎవరైతే మహిళలు ఉన్నారో రమ్మండం, వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం, ఎస్పీ గారికి పెట్టడం. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం పాలకవర్గాన్ని వైసీలకే కేటాయిస్తామని ఎన్నికల ముందు తనంతట తానుగా ఇచ్చిన హామీ ప్రకారం తమకు కేటాయించాలి అని, కనీసం పాలకవర్గంలో సభ్యులుగానైనా ఉంచాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ను శ్రీపాద శ్రీవల్లభ ఫౌండర్స్ సేవా ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది కుసుమంచి వీర్రాజు, మేనేజింగ్ ట్రస్టీ పైండా శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని కుసుమంచి వీర్రాజు నివాసంలో ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీపాద వల్లభ మహాసంస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లక ముందు ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. సభ్యులు సాలగ్రామ పాపయ్య శాస్త్రి, కప్పల భాగ్యలక్ష్మి, పైండా రమాదేవి, కోట సత్యధర్మరాజు, నాలం అనసూయ, పైండా బాబు తదితరులు పాల్గొన్నారు. సంస్థానం 1982లో స్థాపించిన పూర్వీకులు, ఫౌండర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి 37వ తారీఖుని సమావేశం జరిపేమండి. ఆ సమావేశం జరిపిన దానికి ఉద్దేశం ఏంటంటే ఓ ట్రస్ట్ ఒకటి పెట్టాలి, నిర్మించాలి, అలాగే బైలాస్ రాసుకోవడం జరిగింది. దాని మూలంగా నిన్న 2వ తారీఖుని పిఠాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించామండి. దాని యొక్క నెంబరు 20/2025గా నమోదు చేసి ఉన్నారు. ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అండి, 1982లో మన పూర్వీకులు ఈ సజ్జనగర్ రామస్వామి గారి ప్రేరణతో స్థాపించినప్పుడు ఏ ఆశయాలు అయితే ఆ ఆశయాలన్నీ టెంపుల్లో కార్యక్రమాలు జరిగేలాగా, అభివృద్ధి జరిగేలాగా నిర్వహించాలి, కృషి చేయాలి ఈ ట్రస్ట్ అని చెప్పి. అయితే ప్రస్తుతానికి మా ఆధీనంలో లేదు, కానీ మా ఆధీనంలో లేకపోయినా ఆ ఎండోమెంట్స్ అధికారులకి మనం సపోర్ట్ చేసి అక్కడ కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేలాగా, అభిషేకాలు కానీ, అర్చన కానీ, పూజ, హోమం, పల్లకి సేవ, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరిగేలాగా, అలాగే ముఖ్య పర్వదినాలు దత్త జయంతి, శ్రీపాద జయంతి, నృసింహ జయంతి, సజ్జనగడ్డ రామస్వామి గారి జన్మదినం, మన శ్రావణ పౌర్ణిమ, ఈ 5 ఈ సంవత్సరంలో వచ్చి చాలా ముఖ్య పర్వదినాలని ఈ గుడికి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని గాజువాకలో నెలకొల్పాలి అని క్షత్రియ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో సంఘ సభ్యులానికి వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. వంటిల్లు కూడలి నుండి గాంధీనగర్ వరకు 11 చోట్ల ఐలాండ్లు ఏర్పాటు చేస్తున్నామని, వీటన్నింటిలో వంటిల్లు కూడలి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలమని చెప్పారు. క్షత్రియుల సమావేశంలో ఏదైతే మాట ఇచ్చానో అది నిలబెట్టుకుంటానని తెలిపారు. దీంతో సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షురాలు 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు, సుజాత, అధ్యక్షుడు గురజాల సత్యనారాయణరాజు, కోశాధికారి నంబూరి విశ్వనాథరాజు, ప్రధాన కార్యదర్శి గుంటూరు రఘురామరాజు, కొలుకులూరి కిరణ్ రాజు, గణపతిరాజు, రవివర్మ, నడింపల్లి సత్యనారాయణ రాజు, ఐనంపూడి బుచ్చిరాజు, గుంటూరు విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ అయిన శాసనసభ్యులు గాజువాక శాసనసభ్యులైన పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. మాది జగ్గు జంక్షన్, వంటిల్ జంక్షన్ లో అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ పెట్టాలని మేము ప్రతిపాదించాం. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి వెంటనే ఆయన ఏర్పాట్లు రెడీ చేస్తారని చెప్పారు. దీనివల్ల మా అందరికీ సంతోషంగా ఉంది. మళ్ళీ వచ్చి కలుస్తాం. పల్లా శ్రీని గారిని కలడానికి ఈ రోజు క్షత్రియ సంఘం అంతా కూడా కదిలొచ్చి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని పెట్టడానికి పర్మిషన్ కావాలి, ఎమ్మెల్యే గారి సహకారంతోనే అవుతుందనే ఉద్దేశం మీద ఈ రోజు కొన్ని కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ రోజు హాజరవడం జరిగింది. ఈ రోజు అడిగి వచ్చాము. ఎందుకని
ఆయన కూడా అడగగానే అలాంటి మహానుభావుడిది మేము ఎందుకు చెయ్యము, ఎప్పటి నుంచో ఆలోచన ఉన్నదే కదా, మంచి ఆలోచనే కాబట్టి నేను ఓకే చేస్తానని చెప్పేసి పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఈ రోజు మేము వంటీలు సెంటరే కావాలని మేము మనసులో అనుకున్నాము. ఈ రోజు ఆ భగవంతుడి పుణ్యమా మనకి అల్లూరి గారు సీతారామరాజు గారు పుణ్యమా ఆయన మనసులో దూరి ఈ రోజు అల్లూరి సెంటర్ మనకి వంటీల సెంటర్ లోనే పెడదామని చెప్పేసి మన శాసనసభలో మన పల్లా శ్రీని గారు చెప్పారు. ఈ రోజు చాలా సంతోషమైన విషయం. ఆయన చెప్పినట్లు గతంలో అయితే అది పల్లా వాళ్ళ మామిడి తోట అంటేనే తెలిసేది గతంలో మా చిన్నప్పటి నుంచి. ఈ రోజు అల్లూరు విగ్రహాన్ని కూడా ఈ రోజు ఆ ప్లేస్ లో పెడతాను అన్నది ఆయన మంచి మనసు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం. వైసీపీ నేతల మాటలను ప్రజలు వినే స్థితిలో లేరన్న రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు. వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మండిపాటు. ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పాపం అంతా కార్మిక సంఘం నేతలదే, నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న విశాఖ ఎంపీ శ్రీ భరత్. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.